ప్రశ్న, నీ మాటలు నా మాటలు ఎవరినైనా బలపరిచినాయా? ఎవరైనా త్రొట్టిల్లిపోయిన వారిని ధైర్యపరిచినాయా? నీ మాటలు నా మాటలు త్రొట్టిల్లిన వారిని బలపరిచినాయా? కృంగిపోయిన వారిని లేవనెత్తినాయా? సంఘముకు రాక దూరంగా ఉంటున్న వారి దగ్గరికి వెళ్ళి ఎందుకు వస్తలేవు మందిరానికి, సమస్యలు, ఇరుకులు, ఇబ్బందులు కామని ఇవన్నీ, ప్రార్థన చేద్దాం, దేవుడు సహాయం చేస్తాడు, అధైర్యపడవద్దు అని అని ధైర్యపరిచినావా? ఎప్పుడైనా ధైర్యపరిచినావా? ఎప్పుడైనా ధైర్యపరిచినావా? ఎందుకు వస్తలేరు? అయిపోయింది లేక వాళ్ళు పడిపోయినారన్న, అయిపోయింది. నీవేం చేస్తున్నావు? అయిపోయింది, పడిపోయిందని నాకు చెప్తున్నావే, పడిపోయినాడని నాకు చెప్తున్నావే. మరి నీ పాత్ర ఏంది? నీ పాత్ర ఏముంది దాంట్లో? ఈ సందేశం ఇవ్వమని చెప్పినావా? నీ పాత్ర త్రొట్టిల వారిని ధైర్యపరచాలని తెలియదా? నీ మాటలు వాళ్ళను ఆదరిస్తాయని తెలియదా? నువ్వు వెళ్ళి డబ్బులు ఇవ్వకపోయినా పర్వాలే, నువ్వు వెళ్ళి వాళ్ళకు తినడానికి తిండి పెట్టడానికి పోయినా పర్వాలే, వాళ్ళకి ఏం చేయాలో తెలుసా? ధైర్యము చెప్పే మాటలు ఇవ్వాలి. ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు తెలుసా? నీ నోటి మాటల వలన వాళ్ళు ఆదరించబడతారు, నీ నోటి మాటల వలన వాళ్ళు ధైర్యపరచబడతారు. కాబట్టి మన నోటి మాటలు ఎట్లా ఉండాలా? ఒక మాదిరికరమైన మాటలు. ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువు కూడా అనేక మంది రోగాల చేత వచ్చినప్పుడు, బాధల చేత వచ్చినప్పుడు, కష్టాల చేత వచ్చినప్పుడు ఒకటే అనేటోడు, యేసయ్యా. అందరూ వచ్చి అనేటోడు, యేసయ్యా నేను స్వస్థపడడం నీకు ఇష్టమేనా? నేను స్వస్థపడడం నీకు ఇష్టమేనా? నీకు ఇష్టమేనా అని అంటే, ఏయ్ నువ్వు నన్ను నమ్మిలేదు, ఏం చేయలేదు, ఎవరు నువ్వు, ఓ నాకు ఇష్టం లేదు, బాగైందిలే నీకు అని అన్నాడా? అన్నాడు. నాకు ఇష్టమే, స్వస్థత పొందు. ఆమెన్. హల్లెలూయా. ఇష్టమా? ఇష్టమే, స్వస్థత పొందు. ఇష్టమా? ఇష్టమే, స్వస్థత పొందు. ఒక స్త్రీ, వ్యభిచారం చేయబడిన స్త్రీ పట్టబడితే అందరూ రాళ్ళు తీసుకొని ఆమె మీదికి వేస్తూ ఉంటే యేసు ప్రభు వాళ్ళని ఆపి వాళ్ళని దూరపరిచి, అమ్మా ఇక నీ పాపములు క్షమించబడినాయి. నేనేమన్నానమ్మా? నా నోటి మాట నుంచి కూడా నేను హాని చేయను, నేను ఒక్క మాట కూడా అన్నాను. ఇగో సంతోషంగా పాపము చేయకుండా ధైర్యంగా వెళ్ళు. ఆమెన్. హల్లెలూయా. ఈ ధైర్యపరిచే మాటలు నీ నోటిలో నా నోటిలో ఉండాలా? ఇది మన ప్రవర్తనకు నిదర్శనం. ఒక క్రైస్తవునిగా ఉన్న నీకు నాకు ఒక నిదర్శనం ఏంటంటే నీ మాటను గమనిస్తారు. నీ మాటను ఖచ్చితంగా ప్రతి ఒక్కరు గమనిస్తారు. నీ ముందు వెనకాల ఏం మాట్లాడుతున్నావు, ఎట్లా మాట్లాడుతున్నావు అన్నీ కూడా గమనిస్తూ ఉంటారు.